स्वदेशी नारियों को क्यों माना जाता है महान? ఓం శాంతి. స్వదేశీ నారులను గొప్పవాళ్ళుగా ఎందుకు ఒప్పుకుంటారు? पतियों के पति ने कहा है पतिव्रता बनना और कोई को याद नहीं करना. పతులకి పతి అయిన శివబాబా అన్నారు, ప్రతివ్రతలుగా అవ్వండి, మరెవ్వరిని స్మృతి చేయరాదు అని. योग लगाते लगाते परिपक्व अवस्था को पाना है. తండ్రి జతలో బుద్ధి యోగాన్ని జోడిస్తూ జోడిస్తూ పరిపక్వ అవస్థని పొందాలి. कन्या भी पति को याद करती है ना, वह तो है देहधारी. కన్య కూడా పతిని స్మృతి చేస్తుంది కదా, ఆయనైతే అయ్యారు దేహదారి. परमात्मा तो अशरीरी है, उनको बुद्धि से ही याद कर सकते हैं. పరమాత్మ అయితే అశరీరి అయ్యారు, ఆయన్ని బుద్ధి ద్వారానే స్మృతి చేయాల్సి వస్తుంది. मुरली तारीख 25 जुलाई 2018 पृष्ठ 2 अंक. మురళీ తేదీ 25 జూలై 2018. पार्वती के लिए शास्त्रों में भी गायन है. పార్వతి కోసంగా శాస్త్రాల్లోనూ ఇలా మహిమ ఉన్నది. वरं शंभु न तु रहौ कुमारी. వరిస్తే అంటే వివాహం ఆడితే ఒక శివశంభునే వివాహం ఆడతాను, లేదంటే జీవితాంతం కుమారిగా ఉండిపోతాను అని. जन्म जन्म लगी रगर हमारी. జన్మ జన్మాంతరాల కోసం మా యొక్క లగన్ అంటే సంబంధం అనేది ఒక్కరి జతలోనే. एक जन्म की बात नहीं है. ఇది ఒక్క జన్మ యొక్క మాట అయితే కాదు. अगर जन्म जन्मांतर भी पुरुषार्थ करना पड़े, ఒకవేళ జన్మ జన్మాంతరాలు కూడా పురుషార్థం చేయాల్సి వస్తే तो भी यही लक्ष्य है. అయినప్పటికీ ఇదే లక్ష్యం, कि मैं शंभु की बन करके रहूंगी. నేను ఒక్క శివశంభు వారిగా అయ్యే ఉంటాను, और कोई को वर्ण नहीं करूंगी. మరెవ్వరిని వివాహం ఆడను. बाबा भी हम बच्चों की यही बात सिखाते हैं, एक शिव बाबा दूसरा न कोई. శివబాబా కూడా పిల్లలైన మనకి ఇదే నేర్పిస్తారు, ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అని. तो सब आत्माएं हैं, सब आत्मा रूपी सीताएं कहो, सजनियां कहो, అందరూ ఆత్మలే. ఆత్మరూపీ సీతలనండి, ఆత్మరూపీ ప్రియసలనండి, एक बाप की है. మనమంతా ఒక్క తండ్రి యొక్క ప్రియసలము. लेकिन नंबरवार है. అయితే అందరూ నంబర్ వార్. ये नंबरवार किस आधार पर बन जाते हैं? ఈ నంబర్ వార్ ఏ ఆధారంలో తయారవుతారు? हैं? क्या पुरुषार्थ? ఎవరో అన్నారు పురుషార్థము. ఏ పురుషార్థము? वो पुरुषार्थ की ऐसी कौन सी बात है जो नंबरवार बन जाते हैं? పురుషార్థంలో ఆ మాట ఏంటి? ఆ విషయం కారణంగా నంబర్ వార్ అయిపోతారు అందరూ. एक शिव बाबा दूसरा न कोई. ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. इस नियम को पालन करने में ఈ నియమాన్ని పాలన చేయడంలో नंबरवार पुरुषार्थ अनुसार बन जाते हैं. నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తయారవుతారు. ये नंबर कहाँ बनते हैं? ఈ నంబర్ ఎక్కడ తయారవుతుంది? सतयुग में, त्रेता में, द्वापर में, कलयुग में. సత్యుగంలోనా, త్రేతాయుగంలోనా, ద్వాపర యుగంలోనా, కలియుగంలోనా? संगम युग में बन रहे हैं. సంగం యుగంలో తయారవుతుంది. हर एक अपनी अपनी स्थिति को जानता है पुरुषार्थ में. ప్రతి ఒక్కరూ తమ తమ స్థితిని అర్థం చేసుకోగలరు పురుషార్థంలో. मेरी स्थिति कैसी चल रही है? నా స్థితి ఎలా నడుస్తుంది అని. जब से ज्ञान में आए तब से लेकर ఎప్పటి నుండి అయితే జ్ఞానంలో వచ్చానో అప్పటి నుండి एक में बुद्धि गई या अनेकों में बुद्धि जाती रही. ఒక్కరి పైన నా బుద్ధి వెళ్తుందా
లేక అనేకులపైన నా బుద్ధి వెళ్తుందా అని. अगर एक के वफादार बन करके रहे, ఒకవేళ ఒక్కరికే మీరు వఫాదార్ అంటే వినయ విధేయతలు కలిగినటువంటి వారిగా అయి ఉన్నారు అంటే, విశ్వాసపాత్రులుగా ఉన్నారు అంటే, एक के फरमानबरदार बन करके रहे, ఒక్కరి ఆజ్ఞ అనుసారంగా నడుచుకునేవారు అయి ఉంటే, एक के साथ पूरी ईमानदारी निभाई, ఒక్కరి జతలోనే మీరు నిజాయితీని పాలన చేసినట్లయ్యుంటే, तो नंबर जरूर ऊंचा जाएगा. మన నంబరు తప్పక ఉన్నతంగా వెళ్తుంది. అంటే ఒక్కరితోనే నిజాయితీగా, ఆజ్ఞాకారిగా, విశ్వసనీయంగా ఉండాలి. धरत पर ये धर्म ना छोड़िए. భలే భూమి బ్రద్దలైనప్పటికీనూ మన ధర్మం అనేది ఎప్పటికి కూడా వదిలిపెట్టకూడదు. कौन सा धर्म, कौन सा धरत मालूम है? మన ధర్మం ఏమిటి, మన ధారణ ఏంటి మీకు తెలుసా? एक बार वायदा कर लिया, बाप दादा को हाथ दे दिया, फिर धर्म को नहीं छोड़ना है. ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి తండ్రి చెయ్యిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, ధర్మాన్ని కూడా వదిలిపెట్టకూడదు. पतिव्रता नारी जो होती है वह अपने धर्म में बहुत पक्की रहती है. ప్రతివ్రత నారి ఎవరైతే ఉంటారో వారు తమ ధర్మంలో పక్కాగా ఉంటారు. आप सच्ची सच्ची सीता, सच्ची लक्ष्मी हो जो महालक्ष्मी बनने वाली हो. మీరు సత్యమైనటువంటి సీతలు, సత్యమైన లక్ష్ములు ఎవరైతే మహాలక్ష్మిగా తయారయ్యేటటువంటి వారయ్యారు. अव्यक्त वाणी 6 जुलाई 1969 पृष्ठ 81 अंक. అవ్యక్తవాణి తేదీ 6 జూలై 1969. एक राम को ही याद करना है. ఒక్క రాముణ్ణే స్మృతి చెయ్యాలి. बाप कहते हैं मुझे याद करो तो तुम्हारी विक्रम भस्म हो जाएगी. బాబా అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు భస్మ అయిపోతాయి అని. पतिव्रता अथवा भगवान की याद करेंगे. ప్రతివ్రత ఎవరైతే ఉంటారో వారు ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. 17 जनवरी 1967 की वाणी का दूसरा पेज. 17 జనవరి 68వ సంవత్సరాన్ని మురళి యొక్క 2వ పేజీ. अपनी देह को भी याद नहीं करेंगे. మన దేహాన్ని కూడా స్మృతి చేయకూడదు. क्या कहा? ఏమన్నారు? जैसे पतिव्रता स्त्री होती है ఎవరైతే ప్రతివ్రత స్త్రీలై ఉంటారో तो अपनी पति की ही याद करती है. వారు తమ పతినే స్మృతి చేస్తూ ఉంటారు. अपनी देह भी उसको याद नहीं आती. స్వయం యొక్క దేహం కూడా వారికి స్మృతి రాదు. तो हम अपनी देह को भी याद नहीं करेंगे. మనం మన దేహాన్ని కూడా స్మృతి చేయరాదు. कभी भी मन से, बुद्धि से, संकल्प से ఎప్పుడైనా మనసు నుంచి, బుద్ధి నుండి, సంకల్పాల నుండి बाप से बेवफा नहीं बनना. తండ్రికి ఎప్పుడు కూడా మోసం చేసేవారుగా అవ్వకూడదు. తండ్రి జతలో वफादार का अर्थ है सदा एक बाप दूसरा न कोई. తండ్రి జతలో విశ్వసనీయంగా ఉండడము అంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే స్టేజ్లో ఉండాలి. संकल्प में भी न देह, न देह के संबंध, न देह के पदार्थ. సంకల్పంలో కూడా దేహం కానీ, దేహ సంబంధీకులు కానీ, దేహ పదార్థాలు కానీ, और न कोई देहधारी व्यक्ति आकर्षित कर सके. దేహదారి వ్యక్తులు కానీ మనల్ెవ్వరు కూడా ఆకర్షణ చేయకుండా ఉండాలి. जैसे जब पति पत्नी एक दो के वफादार बनते हैं ఎప్పుడు పతి పత్ని పరస్పరంలో ఒకరికొకరు విశ్వాసపాత్రులు అవుతారో, तो स्वप्न में भी अगर किसी और की याद आ गई స్వప్నంలోనైనా ఒకవేళ వేరే వారి స్మృతి వచ్చింది అంటే तो उनको वफादार नहीं कहा जाता. అటువంటి వారిని పతి పత్ని సంబంధంలో వారు విశ్వసనీయంగా ఉన్నారు అని అనడానికి సాధ్యం లేదు. तो ब्रह्मा बाप को देखा, బ్రహ్మ బాప్ని చూసారా? संकल्प भी दूसरे की तरफ नहीं. చూసారు కదా,
వారి సంకల్పం కూడా బ్రహ్మ బాప్ యొక్క సంకల్పం కూడా వేరే వాళ్ళ వైపు ఎప్పుడూ వెళ్ళేది కాదు. पर के प्रति नहीं। పర అంటే ఇతరుల ప్రతి ఎప్పుడు కూడా వెళ్ళేది కాదు. एक बाप ही सब कुछ है। ఒక్క తండ్రే అంతా. इसको कहा जाता है वफादार। దాన్నే అంటారు నిజాయితీ తనము అని, విశ్వసనీయము అని. अगर पदार्थ की भी आकर्षण है, ఒకవేళ పదార్థాల యొక్క ఆకర్షణ ఉంది అంటే, साधनों की भी आकर्षण है, సాధనాల యొక్క ఆకర్షణ ఉంది అంటే, तो साधना खंडित हो जाती है। సాధన ఏదైతే ఉందో మన పురుషార్థం అది ఖండితం అయిపోతుంది. वफादारी खंडित हो जाती है। మన వఫాదారీ ఏదైతే ఉందో నిజాయితీ తనము అది కూడా ఖండితం అయిపోతుంది. और खंडित वस्तु कभी भी संपन्न, कभी भी पूज्य नहीं गाई जाती। ఖండిత వస్తువు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా పూజనీయంగా లేదా సంపన్నము అని ఎప్పుడు అనరు ఖండిత వస్తువుని. तो चेक करो कि संकल्प में भी कोई आकर्षण बेवफा तो नहीं बना देता। మనల్ని మనం చెక్ చేసుకోవాలి. సంకల్పంలో అయినా సరే ఎవరి ఆకర్షణ అయినా మనల్ని తండ్రికి మోసం చేసే విధంగా అయితే లేదు కదా. दूसरे धर्म की है वो क्या करेंगी? వేరే ధర్మం వారు ఎవరైతే ఉన్నారో వారేం చేస్తారు? पति की परवरिश अच्छे से करेंगी। తండ్రి యొక్క పాలన మంచిగా చేస్తారా? పతి యొక్క పాలన మంచిగా చేస్తారా? या कुछ गड़बड़ कर देंगी? లేదా మనసులో ఎవరి ప్రతి అయినా మనసు బుద్ధి ఉంది అంటే వారి ప్రతి బుద్ధియోగం వెళ్తూ ఉంటుంది కదా. మరి పతిని మంచిగా పట్టించుకోరు. गड़बड़ जरूर करेंगी। అంటే పతి పాలనలో తప్పకుండా ఏదో కింద మీద చేసేస్తారు. क्योंकि द्वापर युग से जो और धर्म आते हैं, ఎందుకంటే ద్వాపర యుగం నుంచి వేరే వేరే ధర్మాలు ఏదైతే వస్తున్నాయో उन धर्मों में कन्वर्ट होती रहती है नंबर वार। ఎందుకంటే ఆ ధర్మాలలో కన్వర్ట్ అవుతూ ఉంటారు నంబర్ వారుగా. तो जन्म जन्मांतर के उनके संस्कार और धर्मों के पड़े हुए हैं, संग के रंग के। వారికి జన్మ జన్మాంతరాలుగా వేరే వేరే ధర్మాల యొక్క సంస్కారం వాళ్ళలో నిండి ఉంటుంది. सूर्यवंश के हैं पक्के संस्कार। ఎవరైతే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేవారు ఉంటారో వారికి ఆయా ధర్మాల యొక్క సంస్కారం వారిలో ఉంటుంది. అంతేకాని సూర్యవంశీ సంస్కారాలు వారిలో ఉండవు పక్కాగా. और धर्म के पक्के संस्कार हैं। వేరే వేరే ధర్మాల యొక్క సంస్కారాలు పక్కాగా ఉంటాయి వారిలో. तो वो धोखा दे जाती है। అటువంటి వారు పతికి మోసం చేసేస్తారు. क्या क्या करती है? धोखा दे जाती है। ఏమన్నారు? అటువంటి వారు వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి వారు పతికి మోసం చేసి వెళ్ళిపోతారు. क्यों? ఎందుకని? है? और धर्मों में क्या होता है? వేరే వేరే ధర్మాల్లో ఏమవుతుంది? और सूर्यवंश में क्या होता है? మరి సూర్యవంశంలో ఏమవుతుంది? है? हाँ। एक लिंग भगवान की मान्यता है। సూర్యవంశంలో ఏకలింగ భగవంతుణ్ణి అందరూ ఒప్పుకుంటారా? या अनेकों लिंगों की मान्यता है? ఏకలింగోశ్వర్ అని ఆయన్ని ఒప్పుకుంటారా లేక అనేక లింగాలని ఒప్పుకుంటారా? है? जैसे भारत की परंपरा है, ఒకే లింగాన్ని ఒప్పుకుంటారు. ఏ విధంగా భారతదేశంలో పరంపర అయి ఉన్నది कि भारत की कन्याओं माताओं को माता पिता जिस खूंटे से जीवन में बांध देते हैं,
భారత్లో ఉండేటటువంటి కన్యలు మాతల్ని తల్లిదండ్రులు ఏ గుంజకైతే కట్టేస్తారో అంటే ఏ పతికైతే ఇచ్చి వివాహం చేస్తారో सारा जीवन उसी खूंटे से बंद कर रहती है। జీవితాంతము వారి జతలోనే తన జీవనయాపన చేస్తారు. మంచి వాళ్ళైనా పతి చెడు వాళ్ళైనా సరే. ఏ విధంగా ఆవు ఏ గుంజకు కట్టేస్తే అదే గుంజకి పడి ఉంటుంది ఇప్పే వరకు. और विदेशी कन्या माताएं మరి విదేశీ కన్యలు మాతలు एक से बंद कर रहती हैं। ఒక్కరి జతలోనే జీవితాన్ని బంధించుకొని ఉంటారా జీవితాంతం? नहीं, ఉండరు. डाइवोर्स की प्रथा उनमें चलती है। విడాకులు ఇచ్చేటటువంటి సంప్రదాయం వారిలో ఉంటుంది. और भारत में पति शरीर भी छोड़ दे, భారతదేశంలో అయితే పతి శరీరం వదిలేసినప్పటికీను तो जीवन भर किसको याद करती है? జీవితాంతం ఎవరిని స్మృతి చేస్తూ ఉంటుంది? है उसी पति को याद करती है। ఆ పతినే స్మృతి చేస్తూ ఉంటుంది. तो दूसरे धर्मों में जो कन्वर्ट होने वाली हैं, అయితే వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో वो पूरा ज्ञान उतना नहीं उठा पाती। వాళ్ళు పూర్తి జ్ఞానం అంతగా తీసుకోలేకపోతారు. इसलिए अंतिम जो परीक्षा है, फाइनल पेपर, తండ్రి యొక్క పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకొని కారణంగా అంతిమ ఫైనల్ పరీక్ష ఏదైతే ఉంటుందో उसमें क्या कर देती అందులో ఏం చేస్తుంది? है दौड़ लगाते लगाते पट्ट में गिर पड़ती। పరుగు పెడుతూ వెంటనే కింద పడిపోతుంది. गिर पड़ती పడిపోతుంది కదా కింద. तो धोखा दिया, शिव शक्ति बन के रही अंत तक। కింద పడిపోవడం అంటే తండ్రికి మోసం చేసేసిందా లేదా అంతిమ వరకు శివశక్తి అయ్యి నిలబడిందా? या भक्त बन गई, శివశక్తి అయ్యి ధైర్యంగా నిలబడిందా లేక భక్తులైపోయారా? भक्ति हो गई, భక్తిని అయిపోయింది. तुम्हारी जीवन संगम युग में सर्वश्रेष्ठ वरदानी जीवन है। కుమారి జీవనము సంగమ యుగములో సర్వశ్రేష్ఠ వరదాని జీవనమైనది. तो ऐसी वरदानी जीवन ड्रामा अनुसार आप विशेष आत्माओं को स्वतः प्राप्त है। అటువంటి వరదాని జీవనము డ్రామా అనుసారంగా విశేష ఆత్మలైనటువంటి మీకు స్వతహాగానే ప్రాప్తమయ్యున్నది. स्वतः प्राप्त हुए वरदान की लकीर श्रेष्ठ कर्म की कलम द्वारा जितनी बड़ी खींचने चाहो उतनी खींच सकते हो। స్వతహాగా ప్రాప్తమైనటువంటి వరదానాన్ని గీతలు ఏదైతే ఉన్నాయో భాగ్యరేఖలు శ్రేష్ఠ కర్మము అనేటటువంటి కలం పెన్ ద్వారా ఎంత పెద్దగా ఆ భాగ్యరేఖల్ని గీచుకోవాలి అంటే గీచుకోవచ్చు. यह भी इस समय को वरदान है। అది కూడా కేవలం ఈ సమయంలోనే ఆ వరదానం ఉన్నది. మీ శ్రేష్ఠ కర్మల ద్వారా మీ భాగ్యరేఖల్ని ఎంత పెద్దగా తయారు చేసుకోవాలి అంటే అంత పెద్దగా తయారు చేసుకునే సమయం ఇది వరదాని సమయం. कुमारी जीवन में जितना चाहो कर सकते हो। కుమారి జీవనంలో ఎంత కావాలి అంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. स्वतंत्र आत्मा का भाग्य प्राप्त है। స్వతంత్ర ఆత్మ అనేటటువంటి భాగ్యం ప్రాప్తయ్యున్నది. अव्यक्त वाणी 27 मार्च 1983 पृष्ठ 99 मध्याह्न। पार्वती मन पार ले जाने वाली। పార్వతి అంటేనే మనల్ని తీరాన్ని తీసుకుని వెళ్ళేవారు అని అర్థం. और बुढ़मती मन जो एक बार बाप के बने और फिर बाप के बनने के बाद के बीच में हाथ छोड़ करके चले जाए। మూడుమతి అంటేనే తండ్రికి ఒకసారి తండ్రి వారిగా అయ్యి మరి తండ్రి చేయి వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోయేవారు. तो कोई स्त्री जैसे
घर वाले बाप की घर को संभालने वाली बने और फिर घर छोड़ करके चली जाए। కొంతమంది తండ్రి పత్ని అయ్యి తండ్రి ఇంటిని సంభాళించేవారుగా అయ్యి మళ్ళీ తండ్రి చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. तो क्या हाल होगा? అటువంటి వారికి ఏం గతి పడుతుంది? बाल बच्चों का क्या हाल होगा? మరి ఆ ఇంటి ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? दुर्गति होगी, దుర్గతి అవుతుంది. तो गुणवती हुई, पार्वती थोड़ी हुई। అటువంటి వారు మూఢమతులు అయ్యారు. పార్వతి అవుతారా ఏంటి? ऐसे ऐसे भी यहाँ हैं అటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. जो बाबा के बनते हैं, తండ్రి వారుగా అవుతారు, మళ్ళీ फार कति दे देते हैं। మరి చేయి వదిలి వెళ్ళిపోతారు. तो समझते हैं ये शायद जन्म जन्मांतर का कोई बहुत अजामिल होगा। అటువంటి వారిని చూసి అనుకుంటారు వీరు జన్మ జన్మాంతరాలు వీళ్ళు అజామిల్ లాంటి వారు అయి ఉంటారు అనేసి. क्या एक जन्म का नहीं, कई जन्मों में ఒక్క జన్మానికి కాదు, ఎన్నో జన్మల పాపి. इस आजा माने बकरी से मिलकर के रहा होगा। అజామిల్ అంటే అజా అంటే మేకల మందలతో కలిసి ఉండేటటువంటి వారై ఉంటారు. और बाबा को शिव बाबा को छोड़ दिया होगा। అలా మేకల మందతో కలిసి శివబాబాని వదిలిపెట్టేసి ఉంటారు. ఎవరైతే తండ్రి వారిగా అయ్యి తండ్రిని వదిలి వెళ్ళిపోతారో వాళ్ళు అనేక జన్మల యొక్క అజామిల్ లాంటి పాపీలు అన్నారు. देखो सब चले जाएंगे आत्मिक स्टेज में। చూడండి ముందుకి అందరూ ఆత్మిక స్టేజ్ లో వెళ్ళిపోతారు. तो प्योर होकर सब जाएंगी। పవిత్రులయ్యే అందరూ ఆత్మిక స్టేజ్ లో వెళ్తారు. क्या ऐसे नहीं है कि वो जो होते हैं ना, ఏమన్నారు? అలా ఏమీ కాదు, అవి ఉంటాయి కదా, गीदड़, कुत्ते, और क्या होते हैं गिद्ध, कौए, वो सड़ा हुआ मांस खाने वाले हों। ఏ విధంగా చనిపోయినటువంటి మాంసము తినేటటువంటి గద్దలు, కాకులు, కుక్కలు, అలా ఇంకా ఏదో జంతువులు ఉంటాయి కదా, చనిపోయిన మాంసాన్ని మీద పడి తింటూ ఉంటాయి. सड़ा हुआ मांस जानते हैं क्या? చెడిపోయిన మాంసం అంటే ఏంటో తెలుసా? सड़ा हुआ मांस माने जो मर गया पहले ही। చెడిపోయిన మాంసము అంటే మొదటే చనిపోయినటువంటి వారు मर गया फिर उसका मांस खाते। చనిపోయిన తర్వాత దాని మాంసం కాదు. కొన్ని జంతువులు వేటాడి చంపేసి ఆ మాంసాన్ని తింటే అది వేరే విషయం. ఎప్పుడో చనిపోయి అక్కడ పడుండే మాంసాన్ని తినడము అంటే అది సడావువ, చెడిపోయిన మాంసాన్ని తినేవారు అని. अपनी आत्मा में कोई स्वाभिमान रहा ही नहीं। అలా చనిపోయి పడి ఉన్న శవాన్ని పట్టుకుని ఏదో జంతువు ఏదైనా సరే అలా తినే వారిని వారికి స్వాభిమానం అని జీవనంలో లేనట్లు అర్థం. कैसा स्वाभिमान? ఎటువంటి స్వాభిమానము? कैसा स्वाभिमान? वो स्वाभिमान कि हम एक ऊंचते ऊंच के बन के रहेंगे। ఇటువంటి స్వాభిమానం మనలో ఉండాలి, మేము ఉన్నతోన్నతుడైనటువంటి ఒక్క తండ్రి పిల్లలయ్యే ఉంటాము అని. हम एक ऊंचते ऊंच बाप के बच्चे हैं और एक ऊंचते ऊंच बाप के बच्चे अंतिम जन्म तक भी बनकर ही रहेंगे। మేము ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి యొక్క సంతానము అంటే అంతిమ జన్మ వరకు ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క సంతానంగానే ఉంటాము. ఈ విధమైన స్వాభిమానం ఉండాలి. तो अब जो आए सो हमको भोग ले। ఇలా ఉండకూడదు, ఎవరు వస్తే వారు మమ్మల్ని భోగించని, हमारी आत्मा के द्वारा हमारे शरीर के द्वारा सुख भोग ले। మా ఈ ఆత్మ శరీరం ద్వారా సుఖాన్ని భోగించని. तो क्या कहेंगे? అటువంటి వారిని ఏమంటారు? मर गया कि जिंदा है?
వాళ్ళు చనిపోయిన వాళ్ళతో లెక్క లేక జీవించి ఉన్న వారితో లెక్కనా? जैसे आत्मा मर गई, అంటే అటువంటి వారి ఆత్మ చనిపోయిన వారితోనే సమానము. ఎప్పుడు ఎవరు వస్తే వాళ్ళతో సుఖాన్ని భోగిస్తున్నారు అంటే तो सजाएं खा करके प्योर होकर के जाएंगे। అటువంటి వారు శిక్షలు తిని పవిత్రమయ్యి అప్పుడే వెళ్తారు. बाबा सीतावादी आत्मा ही तो संगम की राधा का पाठ बजाते हैं। ఎవరో అన్నయ్య అడిగారు, శివబాబా ఆత్మనే కదా సంగంయుగి రాధ యొక్క పాత్ర అభినయిస్తారు అని. राम के साथ जो सीता है, రాముని జతలో సీత ఎవరైతే ఉన్నారో तुम सब सीताएं हो। మీరందరూ సీతలు. सबके लिए बुलाए। तो जब तुम सब सीताएं हो ఎప్పుడైతే అన్నారో మీరందరూ సీతలే అని, तो उसमें अव्वल नंबर सीता कौन है? అందులో అవ్వల్ నంబర్ సీత ఎవరయ్యారు? నంబర్ 1 సీత. और द्वैम नंबर सीता कौन है? మరి రెండవ నంబర్ సీత ఎవరయ్యారు? कहेंगे अव्वल नंबर सीता रामायण में उसे दिखाया है అవ్వల్ నంబర్ సీత అని రామాయణంలో వారినే చూపించారు. जिसके लिए बोला है ఆవిడ కోసమే చెప్పడం జరిగింది. రామాయణంలో మహిమ అనేది ఉంది. कि मैं कांटों के जंगल में जा रहा हूँ दुख की दुनिया में। నేను ముళ్ళ అడవి అంటే దుఃఖ ప్రపంచంలోకి వెళ్తున్నాను. रावण का विनाश करने के लिए। రావణ్ణి వినాశనం చేయడం కోసం. तब तक तुम पावक में करो निवास। అంతవరకు నువ్వు ఈ అగ్నిలో నివాసం చెయ్యి. तुम योगाग्नि में निवास करो। అంతవరకు నువ్వు యోగాగ్నిలో నివాసం చెయ్యి. और मैं रावण का विनाश करता हूँ। నేను వెళ్ళి రావణ్ణి వినాశనం చేసి వస్తాను. और द्वैम नंबर सीता की मूर्ति बना करके उसमें चैतन्य आत्मा को स्थापित कर दिया। మరి రెండవ నంబర్ సీత ఎవరైతే ఉన్నారో ఆవిడ మూర్తి తయారు చేసి ఆవిడలో ప్రాణాన్ని నింపేస్తారు. చైతన్య ఆత్మగా తయారు చేస్తారు. బొమ్మ ధాతువులతో బొమ్మని తయారు చేసి. तो 2 नंबर की सीता है जिसको रावण उठा ले जाता है। ఏ ఆత్మలో అయితే మూర్తిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారో ఆ రెండవ నంబర్ సీతని రావణుడు తీసుకుని వెళ్తాడు. विदेशी उठा ले जाते हैं। విదేశీయులు తీసుకుని వెళ్ళిపోతారు. विदेशियों के प्रभाव में आ जाती है। విదేశీయుల ప్రభావంలో వచ్చేస్తుంది ఆ రెండవ నంబర్ సీత. राधा कंसी जरासिंधी के प्रभाव में नहीं आती है। రాధ కంసి జరాసంధుల యొక్క ప్రభావంలోకి వెళ్ళదు, రాదు కూడా. कन्या की सगाई के बाद क्या होता है? కన్యకి నిశ్చితార్థం అయిన తర్వాత ఏమవుతుంది? पति के साथ लगन लग जाती है। పతి జతలో సంబంధం అనేది ఏర్పడుతుంది బుద్ధి ద్వారా. बाप ही बतलाते हैं सदा सुहागिन कौन है। తండ్రి కూడా అర్థం చేయిస్తారు ఎల్లప్పుడూ సౌభాగ్యవతి ఎవరవుతారు అని. सदा के लिए परमात्मा से पूरी लगन रहे वह सदा सुहागिन है। ఎల్లప్పుడూ పరమాత్ముని జతలో పూర్తి లగన్ అంటే సంబంధము ప్రేమ అనేది ఉండాలి. వారే సదా సుహాగనులు అంటే సౌభాగ్యవతులు. अव्यक्त वाणी 15 फरवरी 1969 पृष्ठ 40। అవ్యక్తవాణి తేదీ 12 ఫిబ్రవరి 1969. आदि विदेशी गौएं दूध तो बहुत देती है, విదేశీ ఆవులు పాలైతే చాలా ఇస్తాయి. है? ज्यादा दूध देती है कम देती है? ఎక్కువ పాలిస్తాయా తక్కువ పాలిస్తాయా? ज्यादा दूध देती है। చాలా పాలిస్తాయి. ज्ञान बड़ा बढ़िया बढ़िया सुनाएंगी, జ్ఞానం అయితే చాలా మంచిగా వినిపిస్తాయి. ढेर का ढेर ज्ञान सुनाएंगी, లెక్కలేనంత జ్ఞానం వినిపిస్తారు. लेकिन प्रैक्टिकल जीवन में అయితే ప్రాక్టికల్ జీవనంలో
जीरो। జీరో అంటే ఏమీ లేదు. उनको भारत में बहेल गैया कहा जाता है। అటువంటి వారిని భారతదేశంలో బహేల్ గయ్య అంటే ఇక్కడ అక్కడ కళ్ళెం లేని గుర్రం లాగా తిరుగుతూ ఉంటాయి అని. विदेशी कन्याएं माताएं होती है ना, విదేశీ కన్యలు మాతలు ఉంటారు కదా, उनमें अब व्यभिचार पनपता है या व्यभिचार? వారిలో అవ్యభిచారీతనం ఉంటుందా లేదా వ్యభిచారీతనం ఉంటుందా? व्यभिचार पनपता है। విదేశీ కన్యలు మాతల్లో వ్యభిచారీతనం అనేది ఉంటుంది. और स्वदेशी गैयों में अब व्यभिचारी। మరి స్వదేశీ ఆవుల్లో స్వదేశీ కన్యలు మాతల్లో అవ్యభిచారీతనం అనేది ఉంటుంది. माँ बाप के कंट्रोल में रहने वाली होती है। వారు తల్లిదండ్రుల యొక్క కంట్రోల్లో ఉండేవారుగా అయి ఉంటారు స్వదేశీ కన్యలు మాతలు. माँ बाप के साय से भी जब अलग होती है तो एक खूंटे से बंद करके रहती है। ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చాయి, తల్లిదండ్రుల యొక్క నీడ వాళ్ళ మీద లేదు అన్నప్పటికీ వారు ఒక్కరి జతలోనే జీవితాంతము జీవనాన్ని బంధించుకొని ఉంటారు. सारा जीवन జీవితాంతం. उनको गैया कहा जाता है। అటువంటి వారిని ఆవులు అంటారు. ये भारत की गौएं बहुत विख्यात हैं। గోమాత అని భారతదేశంలో ఆవుల్ని చాలా ప్రసిద్ధి. क्योंकि उनके दूध से वो भगवान का प्रसाद बनता है। ఆవు పాలతో భగవంతుని యొక్క ప్రసాదం తయారవుతుంది. ఆవు పాలని చాలా శ్రేష్టము అని అనుకుంటారు కదా, అందువల్ల. जो पंचामृत कहा जाता है, దాన్ని పంచామృతము అని అంటారు. बहुत बहुत शादियां करना ये और धर्मों की प्रथा है। చాలా వివాహాలు చేసుకోవడము అంటే ఇది వేరే ధర్మాల యొక్క సంప్రదాయం. भारत की प्रथा नहीं है। ఇది భారత్ యొక్క సంప్రదాయం కాదు అనేక వివాహాలు చేసుకోవడం. भारत की परंपरा नहीं है। भारत में पवित्रता को विशेष तरजीह दी जाती रही। భారత్ యొక్క పరంపర అయితే కాదు, భారతదేశంలో పవిత్రతకి విశేషంగా మాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. उस पवित्रता के रास्ते को छोड़ने के कारण ఆ పవిత్రత యొక్క మార్గాన్ని వదిలిపెట్టిన కారణంగానే भारत की कन्याएं माताएं वैश्या बन गई। భారత్ యొక్క కన్యలు మాతలు నాడు వేశ్యలుగా అయిపోయారు. आज घर घर में वैश्यालय खुला हुआ है। ఈ రోజు ఇంటింటిలో వేశ్యాలయం అనేది తెరవబడినది. मुरली में बाबा ने ऐसे बोल दिया। మురళిలో బాబా అలా చెప్పారు, ఇంటింటిలో ఈ రోజు వేశ్యాలయం అయిపోయింది ఇల్లు అని. ढेर के ढेर संबंध बने पड़े हैं, सब विकृत हो गए। ఈ ప్రపంచంలో లెక్కలేనన్ని సంబంధాలు ఉన్నాయి, అవన్నీ వికృత సంబంధాలుగా అయిపోయాయి. कुमारियों को भी बाबा कहते हैं शादी तो बर्बादी हो जाएगी। కుమారీలకు కూడా బాబా అంటారు వివాహం అయితే జీవితం సర్వనాశనం అయిపోతుంది అని. इस गटर में मत गिरो। ఈ వివాహం అనే బురద గుంటలో పడొద్దు అని. కాలువలో బురద కాలువలు ఉంటాయి కదా, మురికి కాలువల్లో పడొద్దు. क्या तुम बाप का भी नहीं मानेंगी? स्वर्ग की महारानी नहीं बनेंगी। ఒకవేళ నువ్వు తండ్రి మాట వినలేదు అంటే స్వర్గాన్ని మహారాణిగా కూడా అవలేవు. अपने साथ प्रण करना चाहिए कि हम उस दुनिया में कब नहीं जाएंगी। మీరు స్వయానికి స్వయమే ప్రతిజ్ఞ చేసుకోవాలి, మేము ఎప్పుడు కూడా ఆ మురికి ప్రపంచంలోకి వెళ్ళము అని. उस दुनिया को याद भी नहीं करूंगी। शमशान को कभी याद करते हैं क्या? ఆ ప్రపంచాన్ని ఎప్పుడు కూడా స్మృతి చేయము. ఎవరైనా శ్మశానాన్ని స్మృతి చేస్తారా ఏంటి? मुरली तारीख 4 मार्च 1975 पृष्ठ 3 आदि। మురళి తేదీ 4 మార్చి 1975. जो भारत की कन्याएं माताएं हैं, ఎవరైతే భారతదేశం యొక్క కన్యలు మాతలు అయ్యున్నారో
जो बड़ी सीधी सादी होती है, వారు చాలా సరళ స్వభావిలై ఉంటారు. इतनी सीधी सादी होती है कि उनको जीवन भर के लिए जिस खूंटे से बांध दिया जाता है, వారు ఎంత సహజ సరళ స్వభావిలై ఉంటారో వారిని జీవితాంతం ఎవరి జతులు అయితే వారి సంబంధాన్ని జోడిస్తారో పతి రూపంలో, ఆవైతే ఏ గుంజకైతే కట్టేస్తారో बेचारी उसी एक खूंटे से बंद करके रहती है. అది ఇప్పేంత వరకు అదే గుంజకి కట్టబడి ఉంటుంది ఆవు. అదే భారతీయ కన్యలైతే ఏ పతి జతలో అయితే వారికి వివాహం అవుతుందో జీవితాంతం వారి జతలోనే సంబంధాన్ని నిభాయిస్తూ ఉంటారు, మరి వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా. ऐसी गौएं सीधे सच्चे स्वभाव वाली, అటువంటి సత్యమైనటువంటి సరళ స్వభావం కలిగినటువంటి ఆవులు पवित्रता को पालन करने वाली होती है. పవిత్రతని పాలన చేసేటటువంటి వారై ఉంటారు. जो खूंटा उखाड़ करके भाग जाती है, ఎవరైతే ఏ గుంజకైతే కట్టేశారో ఆ గుంజని తెంచుకొని పారిపోయారు అంటే, बहेल गौएं बन जाती हैं. పారిపోయారు అంటే వారు ఎవరి కంట్రోల్లో లేనటువంటి ఉంటాయి కదా ఆంబోతులు, అలా తిరుగుతూ ఉంటాయి, ముఖం అలా పైకి ఎత్తేసి ఊరు వాడ అంతా తిరుగుతూ ఉంటాయో, అలానే ఎవరైతే ఏ పతినైతే వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు కూడా అలానే వ్యవహరిస్తారు. वो विदेशी गौएं हैं. అటువంటి వారిని విదేశీ ఆవులు అంటారు. वो एक छोड़ करके दूसरा, दूसरा छोड़ करके तीसरा, విదేశీ ఆవులు ఒకరిని వదిలి ఇంకొకరిని, ఇంకొకరిని వదిలి ఇంకొకరిని, మూడో వారిని అలా डाइवोर्स देती रहती हैं और नए नए परिवार बनाती रहती हैं. ఒకరికి విడాకులు ఇవ్వడం, ఇంకొత్త పరివారాన్ని తయారు చేయడం, మరి వాళ్ళకి వివాకులు ఇవ్వడం, మరి ఇంకొక పరివారాన్ని తయారు చేయడం, ఇలా విదేశీ ఆవులు అంటే కన్యలు చేస్తూ ఉంటారు. वो पवित्रता का पालन नहीं कर सकती. అటువంటి విదేశీ కన్యలు పవిత్రత యొక్క పాలన చేయడానికి సాధ్యమే లేదు. नरक का दरवाजा खोल करके बैठ जाती हैं. నరకం యొక్క ద్వారాలు తెరుచుకొని కూర్చుంటారు. उन विदेशी गौओं की पूजा नहीं होती है. అటువంటి విదేశీ ఆవుల యొక్క కన్యల యొక్క పూజ అయితే జరగదు. और विदेशों में गौओं की पूजा नहीं होती है. మరి విదేశాలలో కూడా ఆవులకి పూజ చెయ్యరు, कौन से అంటే కన్యలకి. देश में होती है? और भारत देश में गौओं की पूजा होती है. మరి ఏ దేశంలో ఆవులకి కన్యలకి పూజ జరుగుతుంది అంటే భారతదేశంలో మాత్రమే కన్యలు అంటే ఆవులకి పూజ జరుగుతుంది. आंखें व्यभिचारी बनती हैं कि नहीं? కళ్ళు వ్యభిచారీలుగా అవుతాయా లేవా? तो अभी की बातें हैं ना सब. ఇవన్నీ ఇప్పటి మాటలే కదా. इंद्रियां हो या आंखें हो, कर्मेंद्रियां हो या ఇంద్రియాలే కావచ్చు, కళ్ళే కావచ్చు, కర్మేంద్రియాలే కావచ్చు, ज्ञानेंद्रियां हो, లేక జ్ఞానేంద్రియాలే కావచ్చు, अगर व्यभिचारी बनी है ఒకవేళ వ్యభిచారిగా అయ్యాయి అంటే तो अनेक पति हुए या एक पति हुआ. అనేక పతులు ఉన్నట్లా లేదా ఒక్కరే పతి ఉన్నట్లా వ్యభిచారి అయ్యారు అంటే. पुराने जमाने में तो यही समझते थे कि मन से भी किसी एक आदमी को वर्ण कर लिया तो जिंदगी भर हम उसी की बन करके रहेंगे. పాత రోజుల్లో అలా భావించేవారు. ఒకవేళ మనసులో అయినా ఎప్పుడైనా ఎవరినైనా పతిగా భావించారు అంటే జీవితాంతం వారి జతలోనే పతి సంబంధాన్ని నిభాయించేవారు. अरे मन से संकल्प में आने की बात तो दूर, सपने में भी अगर किसी आदमी को देख लिया, మనసు సంకల్పాల యొక్క మాట అయితే చాలా దూరం, కేవలం స్వప్నంలో అయినా ఎవరినైనా స్వప్నంలో చూశారు అంటే तो भी क्या विरुद्ध लेके बैठ जाती थी. ఏ పురుషుడినైనా స్వప్నంలో చూశారు అంటే భారతీయ కన్యలు వాళ్ళ జీవనంలో ఏం ప్రతిజ్ఞలు తీసుకుని ఉండేవారు? कि मेरा तो एक
दूसरा न कोई। నాకైతే ఒక్కరే, మరెవరు లేనే లేరు. ఒక్కరి జతలో మనసు అయిపోయింది, ఆయనే నా పతి జీవితాంతం అని అనుకునేవారు. कहाँ वो जमाना और कहाँ आज का जमाना। ఆ రోజులెక్కడా, ఈ రోజులెక్కడా? కేవలం సంకల్పంలో చూస్తేనే పతి రూపంలో ఒప్పుకునేసేవారు, జీవితాంతం వారితోనే నిభాయించేవారు, వాళ్ళు లభించినప్పటికీ లభించకపోయినప్పటికీ. ఆ రోజులెక్కడా, ఈ రోజులెక్కడా? साथ देना है, ये नहीं कहा जाता है जब पति दुखी है, तमो प्रधान है, बुढ़ा है, तो उसका साथ नहीं देना है. సదా సహయోగం ఇవ్వాలి. అలా ఏమీ కాదు, పతి ఎప్పుడైనా దుఃఖి పరేషాని లేదా ముసలాళ్ళు అయిపోయి ఉంటారు లేదా అనారోగ్య బాధపడుతున్నారు, అప్పుడు సహయోగం ఇవ్వకూడదు అని కాదు. तेरे कांटों से भी प्यार, तेरे फूलों से भी प्यार. నీ ముళ్ళతోనూ ప్రేమ, నీ పూలతోనూ ప్రేమ. అంటే ఆ మార్గంలో ముళ్ళున్నాను మాకు ప్రేమనే మీ మీద, లేదా సుఖం ఉన్నప్పటికీ ప్రేమనే, దుఃఖం ఉన్నప్పటికీ ప్రేమనే అని అర్థం. कांटे पैदा करता है, रुद्रमाला पैदा करता है, तो उसकी भी पालना देनी है. ముళ్ళని ఉత్పన్నం చేస్తారు అంటే రుద్రమాల ఆత్మల్ని ఉత్పన్నం చేసిన వారిని పాలన చేయాలి. जो रुद्रमाला की पैदाइश होती है, रोते रोते जो बच्चे पैदा होते हैं, రుద్రమాల ఆత్మలు ఏదైతే ఉత్పన్నం అవుతారో అంటే ఏడుస్తూ ఏడుస్తూ ఎవరు పుడతారో వాళ్ళనే రుద్రమాల ఆత్మలు అంటారు. वो तमो प्रधान पैदाइश है या सतो प्रधान पैदाइश है? ఏడుస్తూ ఎవరైతే పుడతారో వారు తమో ప్రధానంగా జన్మించేవారా, సతో ప్రధానంగా జన్మించేవారా? वो तो है ही तमो प्रधान पैदाइश. తమో ప్రధాన జన్మ తీసుకునేటటువంటి వారు. कोई के हम उनकी पालना नहीं करेंगे, ఒకవేళ ఎవరైనా అలా అంటే మేము వాళ్ళని పాలన చేయము అని, हम तो अच्छे अच्छे फूलों की पालना करेंगे. మేము మంచి మంచి ఫూల్నే పాలన చేస్తాము అని అంటే, तो ये सत्यनारायण का साथ देना नहीं हुआ. ఇది సత్యనారాయణకి సహయోగము, ఎల్లప్పుడూ సహయోగం ఇవ్వడం అయితే కాదు. अब सवाल ये है वो खास वैश्य कौन है? ఇప్పుడు ప్రశ్న ఇదైంది, ఆ స్పెషల్ వేశ్యలు ఎవరయ్యారు అని. अभी रिहर्सल हो रही है, ఇప్పుడైతే రిహార్సల్స్ జరుగుతూ ఉన్నది, शूटिंग हो रही है, షూటింగ్ జరుగుతూ ఉన్నది. भगवान दुनिया तैयार कर रहा है. భగవంతుడి ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ऐसे नहीं कि सिर्फ सतयुग त्रेता युग की दुनिया ही तैयार होती है. అలా ఏమీ కాదు, కేవలం సత్యుగి త్రేతాయుగి ప్రపంచమే తయారవుతుంది అనేమీ కాదు. वो तो उनके लिए तैयार होती है जो भगवान की श्रीमत पर आमादा होते हैं, चलते हैं. అదైతే వారి కోసం తయారవుతుంది సత్యత్రేతాయుగి ప్రపంచము, ఎవరైతే భగవంతుని యొక్క శ్రీమతాన్ని పూర్తిగా తమ జీవనంలో పాలన చేస్తారో అటువంటి వారి కోసం. जितना जितना श्रीमत पर चलते हैं, ఎంతెంత శ్రీమతం పైన నడుచుకుంటారో उतना उतना सतयुग त्रेता की दुनिया में आकर सुखी होते हैं. అంతే సత్యుగి త్రేతాయుగి ప్రపంచంలో వచ్చి సుఖాన్ని భోగిస్తారు. और जितना जितना श्रीमत के बरखिलाफ कदम उठाते हैं, ఎంతెంత శ్రీమతానికి విపరీతంగా ఆచరణ చేస్తారో, నడవడిక ఉంటుందో, मनमत पर चलते हैं, మనమతం పైన నడుచుకుంటారో, मनुष्यों की मत पर चलते हैं, మనుషుల మతం పైన నడుచుకుంటారో, माया की मत पर चलते हैं, మాయ యొక్క మతం పైన నడుచుకుంటారో, तो द्वापर कलयुगी दुनिया में दुख उठाते हैं. ద్వాపర కలియుగి ప్రపంచంలో దుఃఖాన్ని పొందుతారు.
पुरुषार्थ करने वाले भगवान से कुछ न कुछ प्राप्ति करने वाले పురుషార్థం చేసేవారు భగవంతుడి నుండి ఎంతో కొంత ప్రాప్తి చేసుకునేవారు हर सात्विक धर्म में, ప్రతి సాత్విక ధర్మములో, हर आस्तिक धर्म में ప్రతి ఆస్తిక ధర్మములో नंबरवार है जरूर, నంబర్ వారుగా తప్పకుండా ఉంటారు. जो अपने अपने धर्म में सुख भोगते हैं. వారు తమ తమ ధర్మాలలో సుఖాన్ని భోగిస్తూ ఉంటారు. अपने अपने धर्म में राजाई भोगते हैं. తమ తమ ధర్మాలలో రాజాయిని పొందుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. लेकिन खास भगवान के द्वारा स्थापन किए हुए धर्म में అయితే స్పెషల్ గా భగవంతుని ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మములో जो सुख भोगने वाले हैं, ఎవరైతే సుఖాన్ని భోగిస్తారో అటువంటి వారు राजाई भोगने वाले हैं, భగవంతుని ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మములో సుఖాన్ని రాజాయిని అనుభవించేవారు ये वो आत्माएं हैं जो कोई भी जन्म में विदेशियों के अधीन नहीं होती है. వారు అటువంటి వారు ఏ జన్మలోనూ విదేశీయుల ఆధీనము కానటువంటి వారు. వారే భగవంతుని ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మములో సుఖాన్ని రాజాయిని అనుభవిస్తారు. जिनका नारा है स्वधर्मे निधनम से परधर्मो भयावह. వారి యొక్క నారా ఇదే అయి ఉంటుంది. స్వధర్మే అంటే స్వధర్మములోనే సుఖం ఉంటుంది, పరధర్మము భయావ అంటే చాలా భయంకరమైనది అని. अपने धर्म में मर जाना अच्छा, మన ధర్మంలో చనిపోవడమే మంచిది. सर कटा देना अच्छा. భలే తల నరికి వేసినాను పర్వాలేదు మన ధర్మంలోనే. दूसरे के धर्म में कन्वर्ट हुए तो वो दास दासी बना के रखेंगे. ఒకవేళ మన ధర్మాన్ని వదిలేసి చాలా కష్టంగా ఉంది అని వేరే ధర్మానికి వెళ్ళారు అంటే అక్కడ వాళ్ళు మనల్ని దాసదాసీలుగా చేసుకొని పెట్టుకుంటారు. ऐसी बहुत थोड़ी आत्माएं हैं जिन्हें शास्त्रों में 5 पांडव कहा गया है. తమ ధర్మానికి మహత్వాన్ని ఇచ్చేటటువంటి వారు చాలా తక్కువ మంది. వారినే శాస్త్రాలలో 5 మంది పాండవుల రూపంలో చూపించడం జరిగింది. जो भगवान से नंबरवार राज्य भाग लेते हैं. వారు భగవంతుని ద్వారా నంబర్ వారుగా రాజ్య భాగ్యాన్ని పొందుతారు. भारत को डुबाया ऐसे शब्द भारत को डुबोया है वैश्यों ने. భారత్ని వైశ్యలు ముంచేశారు అని అంటారు కదా హిందీలో. భారత్ కో వేశ్యాओं ने डुबाया. यहाँ शूटिंग हो रही है. ఆ షూటింగ్ ఇక్కడ జరుగుతూ ఉన్నది. चाहे सरेंडर होने वाले हो चाहे नॉन सरेंडर होने वाले हो. భలే సరెండర్ అయినటువంటి వారే కావచ్చు లేదా సరెండర్ కానటువంటి వారే కావచ్చు. अगर स्त्री का चोला है ఒకవేళ స్త్రీ శరీరధారి అయ్యుంటే ईश्वर का ज्ञान मिला है స్త్రీ శరీరధారి అయి ఉన్నారు, జ్ఞానము లభించి ఉన్నది. तो एक शिव बाबा दूसरा न कोई. ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్టేజ్ లో ఉండాలి అటువంటి వారు. ऐसी धारणा को धारण कर लेना जी, पक्का बना लेना. అటువంటి ధారణ చేసుకోవాలి, పక్కాగా చేసుకోవాలి. यही भारत माताओं का कार्य है. ఇదే భారత మాతల యొక్క కార్యమైంది.
अगर दृष्टि वृत्ति चंचल होती है प्रैक्टिकल में, ఒకవేళ దృష్టి వృత్తి చంచలం అవుతుంది ప్రాక్టికల్లో అంటే, या कर्मेंद्रियां प्रैक्टिकल में चंचल होती है, ఒకవేళ కర్మేంద్రియాలు ప్రాక్టికల్లో చంచలం అవుతున్నాయి అంటే, और दुष्कर्म हो जाता है, ఒకవేళ దుష్కర్మ అయిపోతుంది అంటే, చెడు కర్మలు అయిపోతాయి అంటే, तो वैश्यावृत्ति की शूटिंग हो जाती है। వేశ్యావృత్తుల యొక్క షూటింగ్ అయిపోతుంది. वैश्यावृत्ति की शूटिंग होगी तो श्रीमत से नीचे गिर गए। వేశ్యావృత్తి యొక్క షూటింగ్ జరిగింది అంటే శ్రీమతాన్ నుండి కిందకు పడిపోయినట్లే. जैसे रेल पटरी से नीचे उतर जाती है, ఏ విధంగా ట్రైన్ రైలు కట్ట ఉంటుంది కదా, పట్టాలు వాటి నుండి కిందకి దిగిపోయినట్లు. खुद भी नीचे गिरेंगे और खुद के आधार पर जो और चलने वाली आत्माएं निकलेंगी, స్వయము కింద పడిపోతారు. రైలు పట్టాల నుంచి రైలు కింద పడిపోతుంది. మరి వారి ఆధారంగా ఎవరైతే నడుస్తున్నారో, हमारी राजाई के अंदर वो सब नीचे गिर जाएंगे। వారి రాజాయిలో వచ్చేటటువంటి వారందరూ కూడా కింద పడిపోతారు. ఎవరు మనల్ని ఆధారంగా చేసుకుని ఈ జ్ఞానంలో నడుస్తూ ఉన్నారో వారు కూడా శ్రీమతా నుంచి వంచితులైపోతారు. नीचे गिरेंगी तो माया की फाइनल परीक्षा में फेल हो जाएंगे। అలా కింద పడిపోతారు అంటే మాయ యొక్క అంతిమ పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. फेल होने से बाप से दूर चले जाएंगे। ఫెయిల్ అయ్యారు అంటే తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. दुनिया वालों के कंट्रोल में आ जाएंगे। ప్రపంచంలో ఉండే వారి యొక్క కంట్రోల్లో వచ్చేస్తారు. और दुनिया वालों के कंट्रोल में आने से ప్రపంచంలో ఉండే వారి యొక్క కంట్రోల్లో రావడం ద్వారా, जैसे दुनिया वाले बाप की ग्लानि करते हैं, ఏ విధంగా ప్రపంచంలో వారు తండ్రిని నిందిస్తూ ఉంటారో वैसे हम भी बाप की ग्लानि करने के निमित्त बन जाएंगे। అలానే మనం కూడా తండ్రిని నిందించేదానికి నిమిత్తులైపోతాం. तो भारत का नाम डुबोने वाले हुए, या पार्वती का पार्ट बजाने वाले पार करने वाले हुए। అయితే అటువంటప్పుడు మనము భారత్ యొక్క పేరుని ముంచేసే విధంగా అయ్యామా, లేక పార్వతి యొక్క పాత్ర అభినయించేటటువంటి పార్ తీసుకువెళ్ళేటటువంటి వారు అయ్యామా, తీరానికి చేర్చేవారిగా అయ్యామా? क्या हुए? ఏమయ్యాము? वो भारत का नाम डुबोने वाली वैश्याओं का पार्ट है। అదైంది భారత్ యొక్క పేరుని ముంచేసేటటువంటి వేశ్యల యొక్క పాత్ర అయింది. जबकि बाबा ने खास कन्या माताओं के ऊपर विश्वास पूर्वक, బాబా అయితే కన్యలు మాతల పైన విశ్వాసపూర్వకంగా, श्रद्धापूर्वक, శ్రద్ధాపూర్వకంగా जिम्मेवारी रखी है। బాధ్యతని ఇచ్చారు, జిమ్మేవారిని. क्या? ఏ జిమ్మేవారి ఇచ్చారు? स्वर्ग का गेट पुरुष नहीं खोलेंगे, స్వర్గం యొక్క ద్వారాలు పురుషులు తెరవరు. कौन खोलेगा? ఎవరు తెరుస్తారు? कन्याएं माताएं खोलेंगी। కన్యలు మాతలే తెరుస్తారు అని. कन्याओं माताओं के हाथ में कलश देते हैं। కన్యలు మాతల చేతిలో కలశమిస్తారు. उनके ज्ञान सुनाने से उद्धार होगा। కన్యలు మాతలు జ్ఞానం వినిపించడం వల్ల ఉద్ధారం అనేది అవుతుంది అని. पुरुषों के ज्ञान सुनाने से उद्धार होने वाला नहीं है। పురుషులు జ్ఞానం వినిపించడం వల్ల ఉద్ధారం అయ్యే మాట అయితే లేదు. लेकिन वो असली ज्ञान तभी सुना सकेंगी అయితే వారు అసలీ జ్ఞానాన్ని అప్పుడే వినిపించగలరు
जब एक ईश्वर की बन करके रहेंगी। ఎప్పుడు ఒక్క ఈశ్వరుని వారిగా అయి ఉంటారో అప్పుడు जिनको कहा जाता है शिव शक्ति। వారిని అంటారు శివశక్తులు అని। रावण शक्ति नहीं, రావణ శక్తి అని అనరు। जिनका नाम होता है मंद उदरी। వారిని అంటారు మంద ఉదరి। మంద అంటే మోటి అంటే మంద అని, ఉదర్ అంటే పొట్ట అని అర్థం। मंद बुद्धि बुद्धि रूपी पेट वाले, మంద బుద్ధి యొక్క పొట్ట కలిగినటువంటి వారు అని। बुद्धि मंद है, అంటే వారి బుద్ధి చాలా మందం। जो भगवान को नहीं पहचान पाती। షార్ప్ బుద్ధి కాదు అని అర్థం, అంటే భగవంతుణ్ణి గుర్తించలేకపోతారు। असुरों के गले लग जाती है। అసురుల మెడలో అంటే ఆలింగనం చేసుకుంటారు అసురుల్ని। भगवान को पहचानने के बावजूद भी తండ్రిని గుర్తించిన భగవంతుణ్ణి గుర్తించిన తర్వాత కూడా అసురుల్ని ఆలింగనం చేసుకునేవారు। उनको मंद बुद्धि नहीं कहेंगे तो क्या कहेंगे? అటువంటి వారిని మందబుద్ధిలు అనలేదు అంటే మరేమన అనగలము? श्रेष्ठ बुद्धि कहेंगे। శ్రేష్ఠ బుద్ధిలు అని అనొచ్చా? वो मंद बुद्धि भगवान का नाम बाला करेंगी। అటువంటి మందబుద్ధిలు భగవంతుని పేరుని ప్రసిద్ధి చేయగలరా? कि बदनाम करेंगी, లేదా పేరునే చెడిపేస్తారా? बदनाम करेंगी। పేరు చెడిపేస్తారు। भारतीय कन्याएं माताएं हैं, భారతీయ కన్యలు మాతలు उनकी निशानी क्या होगी? వారి యొక్క గుర్తులేంటి? है उनकी निशानी होगी भा माने रोशनी ज्ञान की। వారి యొక్క గుర్తులు అయి ఉన్నాయి। భా అంటేనే ప్రకాశము, జ్ఞాన ప్రకాశము। रत माने लगी रहने वाली। రత్ అంటేనే జ్ఞాన ప్రకాశాన్ని నలువైపులా వెదజల్లడంలో బిజీగా ఉండేవారు। ज्ञान की भारतीय कन्याएं जो ज्ञान की रोशनी में ही लगे रहने में अपना जीवन मस्त मानती हैं। భారతీయ కన్యలు ఈ జ్ఞాన ప్రకాశాన్ని నలువైపులా వెదజల్లడంలో జీవనాన్ని బిజీగా ఉంచుకోవడంలోనే మస్తుగా ఉంటారు। क्या जो बाबा का डायरेक्शन है, ఏమన్నారు? బాబా యొక్క డైరెక్షన్ అయింది। संगम युग मौजों का युग है। సంగమ యుగము మౌజోంకా యుగం అయింది, అంటే ఖుషీల్ని అనుభవం చేసే యుగము। तो ज्ञान के आधार पर मौजों का युग बनेगा జ్ఞానం ఆధారంగా ఖుషీని అనుభవం చేసే యుగం అవుతుందా? या ज्ञान के आधार पर बनेगा? అజ్ఞానం ఆధారంగా ఖుషి యొక్క యుగం అవుతుందా? ये दुनिया की जो विदेशी औरतें कन्याएं माताएं हैं, ఈ ప్రపంచం యొక్క విదేశీ కన్యా మాతలు ఎవరైతే ఉన్నారో वो इस गुण को धारण नहीं करती। ఆ విదేశీ కన్యలు మాతలు ఈ గుణాన్ని ధారణ చేయరు। लेकिन भारत की कन्याएं माताएं అయితే భారతీయ కన్యలు మాతలు इस गुण को धारण करती है। ఈ గుణాన్ని ధారణ చేస్తారు। क्या? ఏం గుణము? इसलिए उन कन्याओं माताओं को मैं टाइटल देता हूँ भगवान की गौएं। అందుకే ఆ కన్యలు మాతలకి నేను టైటిల్ ఇస్తాను, వారయ్యారు భారతీయ ఆవులు। जानवरों में गौएं बड़ी सीधी सादी स्वभाव की होती है। జంతువులన్నిటిలో ఆవులు చాలా సీదీ సాది స్వభావం కలిగినటువంటి, సరళ స్వభావం కలిగినటువంటివి। गौओं को जिस खूंटे से बांधो जीवन भर उसी खूंटे से बंध कर रहते हैं। ఆవుని ఏ గుంజకు కట్టేస్తే జీతాంతం అదే గుంజకి కట్టుబడి ఉంటుంది। जहाँ मालिक बांधे, మాలికుడు ఎక్కడ కట్టు వేస్తాడో అక్కడే పడి ఉంటుంది। पालने वाला। ఆవుల్ని పాలన చేసేవారు।
ये मिसाल दिया, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. बाकी भगवान बताता है మరి భగవంతుడైతే అంటారు, मैं कोई जानवर गऊओं को पढ़ाने के लिए नहीं आता हूँ, నేనేమి ఆ జంతు ఆవుల్ని చదివించడానికి ఏమీ రాను, उनकी पालना करने के लिए नहीं आता हूँ, వాటి పాలన చేయడం కోసం రాను, मैं तो ह्यूमन गऊओं को पालने के लिए आता हूँ। నేనైతే మానవీయ ఆవుల్ని పాలన చేయడానికి వస్తాను, కన్యలు మాతల్ని. भारत की खास कन्या माताओं को पालना देने के लिए आता हूँ, భారతీయ కన్యలు మాతలకి విశేషంగా పాలన చేయడం కోసం వస్తాను. जिन कन्या माताओं ने जन्म जन्मांतर क्या ఏ కన్యలు మాతలైతే జన్మ జన్మాంతరాలు जन्म जन्मांतर स्वर्ग से लेकर के रौरव नरक दुनिया जब तक बनती है, నరకం స్వర్గం నుండి రౌరవ నరకంగా ఎప్పుడు ప్రపంచం తయారవుతుందో అప్పటి వరకు కూడా मेरे आदेश का पालन किया। నా యొక్క ఆదేశాన్ని పాలన చేశారో चलो शुद्ध रूप में पालन नहीं कर सके, భలే శుద్ధ రూపంలో పాలన చేయలేకపోయి ఉండొచ్చు. कि मैं ज्योति बिंदु आत्मा हूँ, फिर भी నేను జ్యోతిర్బిందు ఆత్మని అని అయినప్పటికినో यादगार तो कायम रखी ना। అయితే యాద్గార్ అయితే స్థిరంగా ఉంచుకున్నారు కదా, బొట్టు పెట్టుకోవడం. तो ये भारत की कन्याएं माताएं गौएं हैं, गौएं। అందువల్ల ఈ భారతీయ కన్యలు మాతలు అయ్యారు ఆవులు, మానవీయ ఆవులు. कैसी गौएं? इन कन्याओं माताओं को, भारतीय कन्याओं माताओं को ఎటువంటి ఆవులు? ఈ భారతీయ కన్యలు మాతల్ని जीवन में कोई भी जन्म में देख लो, జీవనంలో ఏ జన్మలో అయినా చూడండి, माता पिता ने जिस खूंटे से बांध दिया जीवन में, ఆ, తల్లిదండ్రులు ఏ గుంజకైతే కట్టేశారో అంటే ఏ వ్యక్తితో అయితే వివాహం చేశారో सारा जीवन उसी खूंटे से बंद कर रही। జీవితాంతం వారి జతలోనే జీవనయాపన చేశారు. ప్రతి జన్మలో हिस्ट्री की बात है। ఇది చరిత్ర యొక్క మాట అయింది. क्या ఏమన్నారు? हिस्ट्री के बाहर की बात छोड़ दो, హిస్టరీలో ఉన్న విషయం ఇది. హిస్టరీ కంటే తర్వాత ఉండే మాటలు వదిలిపెట్టండి, హిస్టరీలో లేనటువంటి మాటల్ని. हिस्ट्री 2500 साल की मनुष्यों के पास है, 2500 సంవత్సరాల యొక్క చరిత్ర మనుషుల వద్ద ఉన్నది. मनुष्यों से हिस्ट्री में जो मनुष्यों ने बनाई है, మనుషుల యొక్క ఆ చరిత్రలో మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి చరిత్ర అయింది. उस हिस्ट्री में देख लें हजारों साल से ఆ చరిత్రలోనూ చూడండి వేల సంవత్సరాల నుండి कि भारत की ये गौएं, भगवान की ये गौएं భారతీయ ఈ ఆవులు మానవీయ ఆవులు, భగవంతుని యొక్క ఈ మానవీయ ఆవులు इतने सीधी सादी स्वभाव की रही। చాలా సరళ స్వభావము, అంటే మోసం చేసే ఇలాంటి తికడం పేచి స్వభావం ఉండదు. गौ स्वभाव दूसरों को दुख देता है, ఈ ఆవు లాంటి స్వభావము ఇతరులకు దుఃఖం కలిగించేవారుగా ఉంటారా? या गौ सुख देती है? లేదా ఆవు ఇతరులకు సుఖమిస్తుందా? है? गौ सुखदायी है, ఆవు సుఖదాయిగా ఉంటుంది. उसमें भी खास भारत की गौएं तो सुख ही सुख देती हैं परिवार को। విశేషంగా భారతీయ ఆవులు మానవీయ ఆవులు ఎవరైతే ఉన్నారో వారు పరివారానికి సుఖమే సుఖాన్ని ఇస్తారు. कितना सुख देती हैं,
कन्या है ఎంతో సుఖాన్ని ఇస్తాయి. జీవనంలో కన్యగా ఉన్నప్పుడు तो माता पिता के कंट्रोल के अंदर रहती है. తల్లిదండ్రుల యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. कन्या से नौजवान बनती है तो पति और पति के परिवार के कंट्रोल में रहती है. కన్య నుండి యువతిగా అయింది అంటే పతి మరియు పతి పరివారం యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. और जब खुदान खास्ता पति शरीर छोड़ दे या कहीं चला जाए, మరి ఒకవేళ ఏదో సందర్భానుసారంగా పతి శరీరం వదిలినా ఎక్కడికైనా వెళ్ళిపోయినా सन्यासी होके चले जाते हैं ना, సన్యాసి అయ్యి వెళ్ళిపోతారు కదా, तो भी परिवार को सुखदाई बन करके रहती है. అయినప్పటికీను పరివారానికి సుఖదాయి అయ్యే ఉంటుంది. और इसका मिसाल है शास्त्रों में. మరి దీని ఎగ్జాంపుల్ ఉన్నాయి శాస్త్రాల్లోనూ. जो बड़े से बड़ा शास्त्र माना जाता है महाभारत, అన్నిటికంటే పెద్ద శాస్త్రం అందరూ ఒప్పుకుంటారు మహాభారతాన్ని. उसमें అందులో एक माता है जिसने ये मिसाल कायम किया. అందులో ఒక మాత ఈ ఎగ్జాంపుల్ని స్థిరపరిచింది. कि परिवार की वृद्धि के लिए రుజువు చేసింది. పరివారం వృద్ధి కోసం परिवार के साथ ही जीवन भर रही. పరివారం జతలోనే జీవితాంతం ఉండింది. भले पति ने शरीर छोड़ दिया, భలే పతి శరీరం వదిలేసినప్పటికిను बच्चे दर बदर हो गए, భలే పిల్లలు ఇక్కడ అక్కడ వెళ్ళిపోయారు. అయినప్పటికిను तो भी परिवार का नाम बाला करने के लिए परिवारजनों के साथ रही. మరి పరివారం యొక్క పేరు ప్రసిద్ధులు పెంచడం కోసం గౌరవ ప్రతిష్టలు పరివారం జతలోనే ఉండింది. భలే పాండవులు ఇక్కడ అక్కడ వెళ్ళిపోయినప్పటికిను याद आया గుర్తొచ్చిందా ఎవరా మాత? है कुंती. కుంతి మాత. पति ने शरीर छोड़ दिया पांडव, ऋषि बाबा कहते हैं पांडव పతి శరీరం వదిలేశారు పాండు. पंडा बाप. శుబాబా అంటారు పాండు అంటే పండా బాప్. पांडवों का बाप. పాండవుల తండ్రి. पंडे का बच्चा पांडव. పండా యొక్క సంతానము పాండవులు. उनको परिवार वालों ने देश निकाला दे दिया. ఆ పాండవుల్ని పరివారం వారు ఓ దేశం నుంచి బయట తరిమేశారు. किसको? ఎవరిని? पांडवों को. పాండవుల్ని. पांडवों ने कहा भी माँ को चलो हमारे साथ. పాండవులు కూడా అన్నారు వాళ్ళ తల్లితో మా మా జతలో పదండి అని. मना कर दिया. ఆవిడ ఒప్పుకోలేదు, రాను అనింది. नहीं, मैं अपने परिवार की पत नहीं गवा सकती. నేను మా పరివారం యొక్క గౌరవాన్ని చెడిపోయలేను. मेरे पति का परिवार है. నా పతి యొక్క పరివారం ఇది. लोग पति मर गया, पति की लाज रख रही. పతి చనిపోయారు అయినాను పతి యొక్క గౌరవాన్ని కోసం ఆవిడ పతి పరివారాన్ని వదిలిపెట్టలేదు. यानी ये भारत की माताओं की ऐसी स्टेज रही. అంటే భారత్ యొక్క మాతల్లో ఇటువంటి స్థితి అనేది ఉండేది.
एक के ऊपर जीवन भर कायम रहने की ఒక్కరి స్మృతిలో జీవితాంతం స్థిరంగా ఉండేట్లుగా. कि पति चला जाए जीवन भर के लिए, पति शरीर छोड़ जाए, పతి భలే జీవితాంతం కోసం వెళ్ళిపోయినప్పటికీ శరీరం వదిలేసినప్పటికిను तो भी पति के ही गुण गाती रहती है. పతి యొక్క గుణగానమే చేస్తూ ఉంటుంది జీవితాంతం. दूसरी शादी नहीं करती. రెండో వివాహం అయితే చేసుకోదు. एक के ऊपर इतनी आस्था गहरी, ఒక్కరి పైన ఇంతటి విశ్వాసము నమ్మకము లోతుగా ఉండేది. कि मेरे ससुर घर की लाज न जाए, మా అత్తగారింటి యొక్క గౌరవ ప్రతిష్టలు వెళ్ళిపోకూడదు అని. और माता पिता की भी लाज न जाए. మరి మా తల్లిదండ్రుల యొక్క గౌరవం కూడా చెడిపోకూడదు అని. माता पिता का भी नाम बाला करने वाली తల్లిదండ్రుల యొక్క పేరుని ప్రసిద్ధి చేసేటటువంటిది. धोखा नहीं दे सकती. వారికి మోసం చేయదు. माता पिता ने दान दिया, మాత పిత మన ఎవరి జతలో అయితే వారికి వివాహం చేశారో, तो दान दी हुई जो चीज है అంటే దానం ఇచ్చేశారు, దానం ఇచ్చేసినటువంటి వస్తువుని वो अच्छे से कामयाब हो वो अच्छा, ఆ దానం ఇచ్చిన వస్తువు మంచిగా వాళ్ళకి పనికి వస్తే అది మంచిదా, या नकामी हो जाए वो अच्छा. ఎవరికి దానం ఇచ్చారో వాళ్ళకి ఏం పనికి రాకుండా అయిపోతే అది మంచిదా? है कामयाब होकर रहे. ఎవరికి దానం ఇచ్చారో ఆ కన్యని వాళ్ళ జీవనంలో చాలా మంచిగా పనికొస్తే మంచిగా పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉంది అంటే तो दोनों तरफ की लाज बचाई. అప్పుడు రెండు వైపుల పరివారాల యొక్క పేరు ప్రతిష్టల్ని పెంచే విధంగా ఉంటుంది. भारत की कन्या माताओं कौन कौन से कुल की? ससुर कुल और माता पिता का कुल. కన్యలు మాతలు, భారతీయ కన్యలు మాతలు రెండు కులాల యొక్క గౌరవాన్ని పెంచుతారు. ఒకటి అత్తగారింటి వైపు మాన మర్యాదలు పెంచుతారు, మరి అమ్మగారింటి వైపుకి మాన మర్యాదల్ని పెంచేవారుగా ఉంటారు, గౌరవ ప్రతిష్టల్ని. दोनों की लाज रखी. ఇద్దరి యొక్క గౌరవ ప్రతిష్టల యొక్క అంటే బుద్ధిలో ఉంచుకున్నది. कभी धोखा नहीं दिया. ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు. ससुर कुल को भी धोखा नहीं दिया और माता पिता को भी धोखा नहीं दिया. అత్తవారింటి వారికి మోసం చేయలేదు, అమ్మగారింటి వైపు వారిని మోసం చేయలేదు. ఓం శాంతి.